ఎరగనోళ్ళు బెదురుతారు, అదురుతారు, ఆందోళన పడతారు. దేవుడిని ఎరిగిన నువ్వు బెదరడానికి వీల్లేదు, అదరడానికి వీల్లేదు. తెగించి నిలబడు. ఓ ప్రయత్నం చేశావు, విఫలమైంది, ఇంక ముసుకేసుకొని కూర్చుంటాయింది, ఇంకా లేవా? ప్రతి నూతన శుభోదయం నీతో మౌనంగా ఏం మాట్లాడుతుందో తెలుసా? ఉషోదయం, శుభోదయం, సూర్యోదయం. ఇదిగో నిన్న అయిపోయింది, ఈరోజు మళ్ళీ క్రొత్తగా నేను ఉదయిస్తున్నాను, నూతన ప్రయత్నం మళ్ళా మొదలుపెట్టు అంటాడు. క్రొత్తగా మళ్ళా మొదలు పెట్టమంటది ప్రతిరోజు, ప్రతి శుభోదయం. నీతి సూర్యోదయం కూడా నీతో అదే మాట్లాడుతుంది, గతం గతహ, మళ్ళా క్రొత్తగా మొదలుపెట్టు, మళ్ళా ప్రారంభించు అని. అంతేనా? దిగులో బతకమంటుందా? రేపటి తలపుతో నేడే కలతతో కృంగుట ఎందుకు కలవరముందకు. కొంతమంది నేను ఇంతసేపు చెప్పినా కూడా ఆ సున్నితత్వాన్ని పోగొట్టుకోకపోతే నాదేం పోయింది చెప్పు? కూటం అయిపోతే నేను బైబిల్ సంఖలో పెట్టుకొని జంపు. అనుభవించేది నువ్వే, హార్ట్ స్ట్రోకులు తెచ్చుకునేది నువ్వే, అడ్డం పడేది నువ్వే, అయిన బాధలు కాక మళ్ళీ హాస్పిటల్లో ఇంకా అదనపు ఖర్చులు తెచ్చుకునేది నువ్వే, కర్మ మోసేది నువ్వే, పెందలాడిపోయేది నువ్వే. పోతావా? లేదా నేను చెప్పిన మాటిని ధైర్యం తెచ్చుకుని అంతేనన్నా ఏమైనా కానీ అని ఇట్లా అంటావా? ఏమంటావు చెప్పు? ఏమనవా? నువ్వు భయపడే కొద్దీ, కృంగిపోయే కొద్దీ, కుమిలిపోయే కొద్దీ నువ్వు దేనికి భయపడుతున్నావో, దేనికి కలవరపడుతున్నావో సైతానిగాడు వాటిని ఎక్కువ చేస్తాడు. నువ్వు వాడితో రే ఇన్ని కాదు ఇంక ఇన్ని తెచ్చినా నాకు భయం లేదు, అన్ని వదిలేసి ఊరుకున్నాను నేను అన్ని వదిలేసా. నేను దేవునికి కనెక్ట్ అయినోండి, దేనికి కనెక్ట్ అయినోండి కానీ దేవునికి కనెక్ట్ అయినోండి. దేవునికి కనెక్ట్ అయిన ఉంటే ఉంది, పోతే పోయింది, ఏదైనా సరే లెక్కలేదు. ప్రాణం మీదే తీపిలేదు నాకు. ఈ ఆస్తులు, అంతస్తులు, స్థలాలు, ఇళ్ళు, డబ్బులు, బంధాలు, అనుబంధాలు, తోటకూర కట్ట, నాకు ఇవన్నీ లెక్కలు కాదురా. ఎంతమంది ధైర్యం తెచ్చుకున్నారు? చేతులు ఎత్తండి. టెన్షన్ తీసేసుకుంటారా? అందులోనే బతుకుతారా? విమర్శలను లెక్క చేస్తారా? ఏడిచారు. నిన్ను విమర్శించేది ప్రభువే, నీ సంగతులన్నీ ఎరిగిన వాడు ప్రభువే. కాబట్టి ఎవడి విమర్శ కృంగుతావు నువ్వు? సమాజంలో ఎవడు పడని బాధ నువ్వు పడట్లా, నీకంటే ఎక్కువ బాధలు పడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన వాళ్ళకి లేని నిరీక్షణ నీకుంది. యేసయ్య ఉన్నాడు నీకు. గొప్ప ఆదరణ ఉంది, గొప్ప ధైర్యం ఉంది.